వ్యవహరిస్తూ నీకు ఒక నీతి ఇంకొకరికి ఒక నీతి అన్నట్టు నువ్వు వ్యవహరిస్తా ఉన్నావు. ఈరోజు మా గురించి మాట్లాడుతావు. నేను బస్ స్టాండ్ కాడికి పోయి ఆ రోడ్డు గురించి, మీరు బస్ స్టాండ్ ఎక్కడ, బస్ స్టాండ్ అక్కడ ఎవరు కట్టారో తెలుసా నీకు? అసలు 2004లో మా పెద్దనాన్న గంగం ప్రతాప్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయిన వెంటనే ఆ రోజు మీరు బస్ స్టాండ్ అక్కడ చాలా మంది యాదవ సోదరులు భూములు లాక్కొని అక్కడ మీరు దానిలో విలువలు పెంచుకోవడానికి బస్ స్టాండ్, ఎంపీడీఓ ఆఫీస్ కూడా తయారు చేయడానికి బస్ స్టాండ్ అక్కడ షిఫ్ట్ చేసి అన్ని చేస్తే ఆలగడ్డ ప్రజలు ఇబ్బంది పడుతుంటే 2004లో పెద్దనాన్న గెలిచిన తర్వాత ఆ బస్ స్టాండ్ని మళ్ళీ తీసుకొచ్చి అక్కడ పెట్టడం జరిగింది. ఈరోజు ఏమి చేయని ఎమ్మెల్యే అంటున్నావు. ఏమి చేయని ఎమ్మెల్యే వేసిన రోడ్డు మీదనే మన అహోబిలం పోయి సగం రేటుకు వాడిన టెండర్ని ఓపెన్ చేసి వచ్చావు. ఆ రోజేమో అంత రాద్ధాంతం చేశావు. వెళ్ళి 150 ఎట్లా వసూలు చేశారు, ఇంతెట్లా వసూలు చేశారు, 100 ఎట్లా వసూలు చేశారని. ఆ రోజు 40 లక్షల రూపాయలకి టెండర్ పాడి గ్రామ పంచాయతీ వాళ్ళ డబ్బు గ్రామ పంచాయతీకి చెల్లించి ఆ తర్వాత దాన్ని కలెక్టర్ దగ్గర పర్మిషన్ తీసుకొని 100 రూపీస్ స్మాల్ వెహికల్కి, 150 రూపాయలు పెద్ద వెహికల్ కానీ ఆ రోజు వసూలు చేయడం జరిగింది. మరి నువ్వు ఈసారి 20 లక్షల రూపాయలు, 19,30,000 రూపాయలకి ఈసారి టెండర్ అయింది. మరి ఆ 20 లక్షలు ఎక్కడికి పోయినాయి? కనీసం గ్రామ సర్పంచ్ సంతకం కూడా లేకుండా ఈరోజు మీరు ఇష్టం వచ్చిన 100, 150, 200 రూపాయలు వసూలు చేస్తున్నారు.